వీడియోలో ఆ యొక్క పైకి వెళ్ళిన తర్వాత నా యొక్క ఆత్మ కరెక్ట్గా ఒక చోట ఆగింది. ఆ చోటు చుట్టూరు పెద్ద ప్రాకారము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏమీ లేవు. చిక్కటి పాల వంటి కాంతి. ఆ కాంతిలో చాలా పెద్ద పట్టణం కనపడుతుంది. ఆ పట్టణము చుట్టూ గోల్డ్ అంటే బంగారపు ప్రాకారం. అది చాలా అందంగా ఉంది. ఆ బంగారు ప్రాకారానికి ఒక పెద్ద గేటు ఉంది. ఆ గేటు బంగారపు నిలువు ఊసలు, అడ్డు ఊసలు. అక్కడొక పెద్ద సింహాసనం ఉంది. చూడు, పెద్ద ఆటో ఉంటుంది కదా, పెద్ద ఆటోకి ఎంత సీట్ ఉంటుంది, అంత సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన పేరు అబ్రహాం అని తెలిసింది నాకు. అబ్రహాం ఇంత తల ఉంది ఆయనకి. 20 అడుగులు ఎత్తున్నాడు. అంటే ఆది కాండములో అబ్రహాము నుండి లేక ఆదాము నుండి నోహు వరకు, ఆదాము నుండి నోహు వరకు 1656 సంవత్సరాల్లో మనుషులు అందరూ కూడా ఇంచుమించుగా 900 నుండి 1000 సంవత్సరాలు బతికారని గత వీడియోలో చెప్పాను. బైబిల్లో ఉన్నాయి ఆ విషయాలు. కాబట్టి వారి ఎత్తు, అప్పటి కాలంలో వారి ఎత్తు 20 ఫీట్, 20 అడుగులు. లెక్కలతో సహా చెప్పాను నేను. మానవుల ఎత్తు ఎంత, ఏ కాలంలో మానవుల ఎత్తు ఎంత, ఇప్పుడు ఎంత, సహజంగా ఇప్పుడు 5 to 6, కొంతమంది అక్కడక్కడ 5.5, 6.5, 7 అలా ఉండొచ్చు. కానీ సరాసరి ఎత్తు 5.5 నుండి 6, 6.5 ఉండొచ్చు. ఆ కాలంలో మనుషులు ఆదాము నుండి నోహు వరకు, నోహు జలప్రవాహం వరకు ఉన్నవారు ఆది కాండము 5వ అధ్యాయం అంతా చదివితే అందరూ కూడా 900 నుండి 1000 సంవత్సరాలు ఇంచుమించు బతికారు. వారి ఎత్తు 20 అడుగులు. చెప్పాను గత వీడియోల్లో, ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎత్తు 20 అడుగులు ఉన్నాడు. ఆయన అబ్రహాం అని తెలిసింది నాకు. భూమి మీద ఉంటే ఈ శరీరానికి ఏమీ తెలియదు, చెప్తేనే కానీ. ఆత్మకి సమస్తం తెలిసిపోద్ది. అప్పుడు నేను తిన్నగా వెళ్ళి ఆయన ముందు ఆగాను. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆ యొక్క ప్రాకారానికి ఉన్న గేటు ముందు కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన ఏమీ మాట్లాడటం లేదు. నేనే మాట్లాడుతున్నాను. ఇది ఏంటండి అని అడిగాను ఆయన్ని. ఆయన అంటున్నాడు, దీన్ని పరదైస్ అంటారు. ఏమన్నాడు? పరదైస్. అప్పుడు తెలిసింది, ఆహా ఇది పరదైసా, ఇంత దూరం వచ్చాను. అప్పుడు అన్నాను నేను, మరి ఆయన గేటు తీస్తే లోపలికి వెళ్ళిపోతాను, ఆయన గేటు తీయడం లేదు. అప్పటికే నన్ను చూడడానికి ఆ లోకంలో ఉన్నవారు, ఆ పరదేశంలో ఉన్నవారు ఎన్ని కోట్ల మంది వచ్చారో చెప్పలేను.
ఎంతమంది ఉన్నారో లోపల. వాళ్ళందరూ కూడా గేటు దగ్గరికి వచ్చారు. వారు నాలాంటి ఆత్మలు. గేటు తీస్తే లోనికి వెళ్ళిపోతాను. ఈయన గేటు తీయడం లేదు. అప్పుడు అన్నాను, ఇది పరదేశ్ అంటున్నారు కదా, పరదేశ్ అంటే ఏంటి అని అడిగాను. ఎప్పుడైతే పరదేశ్ అంటే ఏంటి అని అడిగాను, భూమి ఉంది కదా, ఆ ఉంది. భూమి మీద మనుషులు ఉన్నారు కదా, ఆ ఉన్నారు. ఆ మనుషుల్లో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతారో వారు ఆ లోకంలో చనిపోతే మరలా వారు పరలోకం చేరే వరకు ఉండవలసిన గెస్ట్ హౌస్. అంతవరకు తెలుగు మహాడైన ఆయన అబ్రహాం అని తెలిసింది. అబ్రహాం దే భాష? హెబ్రీ భాష. నాదే భాష తెలుగు. అబ్రహాంకి ఇంగ్లీష్ వచ్చా? రాదు. మరి ఇంగ్లీష్లో గెస్ట్ హౌస్ అని ఎలాగన్నాడు? ప్రేమని వాళ్ళరా, ఆత్మలకి ఆటోమేటిక్గా భాషలు అన్నీ వచ్చేస్తాయి. గెస్ట్ హౌస్ అంటే అతిథి గృహము. భూమిపై యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని విడిచిపెడితే భూలోకాన్ని వారు పరలోకం చేరే వరకు ఉండవలసిన గెస్ట్ హౌస్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి దేవుడేడి, దేవదూతలేరి అని అడిగాను. ఆయన అన్నాడు, అబ్రహాం గారు, ఇప్పుడు నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఆ భూలోకం నుండి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడి నుండి 2 అంతల దూరంలో ఉంది పరలోకము అని చెప్పాడు. అక్కడున్నాడు దేవుడు, దేవదూతలు. అప్పుడు అన్నాను నేను, అలాగైతే నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? పరలోకానికి వెళ్తాను, దేవుని దగ్గరికి. ఆయన అన్నాడు, నువ్వు వెళ్తావు కానీ ఇప్పుడు వెళ్ళవు. ఏం అడిగాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? నేను చనిపోయాను కదా అనుకుంటున్నాను. నేను చనిపోయాను కదా, ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇక్కడ నుండి మళ్ళా పైకి వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నాను నేను. ఆయన అన్నాడు, అబ్రహాం గారు, నీవు నీ దేవుడు తినడానికి ప్లేట్లు తీసుకొచ్చావా అడిగాడు. ఇటు ఆహారం తిన్నా. తేలేదండి నన్ను. అయితే వెళ్ళి పట్టురా, నువ్వు వెళ్తావు పరలోకానికి కానీ ఇప్పుడు వెళ్ళావు. అర్థమైపోయింది నాకు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలి. ఎక్కడుంది ఈ విషయం? మనము దేవుడు ఆహారం తింటామని బైబిల్ ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అద్దెగో బైబిల్లో రాసింది. దేవుడు మనము కూడా భోజనం చేస్తామని ప్రకటన గ్రంథంలో ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. ఇదిగో నేను తలుపునతో నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి. ఏ తలుపు? హృదయం అనే తలుపు. దేవుడు మన హృదయం తడతాడు. అప్పుడు ఈ తలుపు మనం తెరిస్తే, ఈ హృదయం అనే తలుపు తెరిస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదురు. నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన ఆయన సింహాసనం సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు జయించువాడిని నాతో కూడా నా సింహాసనం కూర్చొనిచ్చేదను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇది ఎక్కడుంది? మనము భోజనం చేస్తాము, మనము దేవునితో భోజనము చేస్తాం. ఇదే మాట యేసుప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఉంటుంది. ఇదే మాట ఏ భోజనము చేస్తాము? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తే 26వ తర్వాత 29వ వచనం 29వ వచనం. నా తండ్రి రాజ్యములో అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 26 నుంచి చెప్తున్నప్పుడు ఆ యొక్క ప్రభు రాత్రి భోజనం సందర్భములో ఆయన రొట్టె ద్రాక్ష ఇస్తున్నప్పుడు మళ్ళీ రొట్టె ద్రాక్షాసం ఎప్పుడు తింటామో 29వ వచనం చెప్పాడు. మత్తయి సువార్త 26, 29. నా తండ్రి రాజ్యములో ఇదిగో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ప్రభు పరలోక రాజ్యములో మనతో పాటు ఆయన ఇచ్చిన ద్రాక్షారసమనే రక్తము భోజనము మనతో పాటు ఆయన తింటాడు అని ఖచ్చితంగా రాసి ఉన్నది. అక్కడే మత్తయి సువార్త 13:43, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. కాబట్టి నీతిమంతులకు రాజ్యము, ఏ రాజ్యం అది? నీతిమంతులు. ఆ రాజ్యములో ఆయన మనతో పాటు తిరిగి ఆహారము తింటాడని రాస్తుంది. ఎప్పుడైతే మరి నీవు నీ దేవుడు తినడానికి ప్లేట్లు తీసుకొచ్చావా అనగానే తేలేదండి అన్నాను. వీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి. కానీ నేను వెళ్ళడం లేదు, అక్కడే నిలబడి ఉన్నాను. అప్పుడు ఆయన నా వంక ఇలా చూశాడంతే. ఎప్పుడైతే ఇలా చూశాడో నా ఆత్మ నెమ్మదిగా పైకి లెగుతుంది. ఎక్కడ పరదేశం నుండి ఆ యొక్క ఆ అబ్రహాము సింహాసనం దగ్గర నిలబడ్డాను కదా, నా యొక్క ఆత్మ నెమ్మదిగా పైకి లెగుతుంది. ఎప్పుడైతే నా అంక చూస్తున్నప్పుడు పైకి లెగుతుందో నేను నా ఆత్మని కిందకి అనుకుంటున్నాను. మళ్ళా పైకి లెగుతుంది, నేను మళ్ళీ కిందకి అనుకుంటున్నాను. అంటే అర్థమేంటి? ఎక్కడ భూమి మీద మనం ఎవరైనా వెళ్ళమంటే వెళ్ళము, రమ్మంటే రాము, కూర్చోమంటే కూర్చోము, ఏదైనా పని చేయమంటే అంటే ఎక్కడ స్వభావము అక్కడ ఆత్మతో అక్కడ చూపించినాను నేను. అప్పుడు నా వంక చూసి చిన్న నవ్వాడు. అంటే అర్థమేంటి? అక్కడ యాసాలు ఎక్కడ పనిచేయవని నాకు అర్థమైంది. ఎక్కడ పనిచేయవు? పరదేశంలో. భూమి మీద అయితే పనిచేస్తాం, మన యాక్షన్లు మనం చేస్తాం, మన యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటాం. కానీ పరదేశంలో మన చిత్తము నెరవేరదు. అది భూమి మీదే, భూమి మీద కూడా నెరవేరదు. ఒక్కోసారి ఆయన ఏమంటున్నాడు? వెళ్ళి ప్లేట్లు పట్టురా. ఎలా వద్దా? నేను వెళ్ళాలి.
వెళ్తాలేదు, అక్కడ నిలబడినాను నేను. అప్పుడు నా వంక అలా చూస్తున్నప్పుడు నా ఆత్మ లెగుస్తుంది, నేను కింద కలుసుకుంటున్నాను, మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ కింద కలుసుకుంటున్నాను. అప్పుడు నా వంక చూసి చిన్న నవ్వు నవ్వాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ యాసాలు ఎక్కడ పనిచేయమన్నట్టుగా. అప్పుడు నా ఆత్మ అలాగే లేచి చాలా ఎత్తెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే వచ్చానో ఈ పరదేశికి, అలాగే నా ఆత్మ వెళ్ళిపోతుంది వెనక్కి. అక్కడికి వెళ్ళిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. వచ్చి 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 చాలాసేపు వరకు చిక్కటి పాల వంటి కాంతి ఉంది. దాని తర్వాత ఇంకా రాగా ఏమొస్తుందో చెప్పాలి మీరే, రూట్ చెప్పాలి. ఏది దాటిన తర్వాత నాకు వెలుగు కనపడింది, అటు నుంచి భూమి నుంచి వెళ్తున్నప్పుడు, భూమి నుంచి పరదేశం వెళ్తున్నప్పుడు ఏ సెక్షన్ దాటిన తర్వాత నాకు వెలుగు వచ్చింది చెప్పగలరా? మర్చిపోయారు. కటిక చీకటి దాటిన తర్వాత చెప్పండి. కటిక చీకటి దాన్నే గాఢాంధకారము. చెప్పండి. గాఢాంధకారం. అదే అంటాడు ఎవరో 23వ కీర్తన దావీదు. 23వ కీర్తన దావీదు గ్రంథంలో దావీదు చెప్తున్నాడు 23వ కీర్తనలో. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే గాఢాంధకారంలో ఎవరికన్నా ఏమవుతుంది? భయం వస్తుంది. నేను భయపడ్డాను కదా, అక్కడికి చీకట్లో నా ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాను మీకు, చాలా భయపడ్డాను. ఎప్పుడైతే వెలుగులోంచి వెలుగు అయిపోయిందో తిరిగి ఏమొచ్చింది? చీకటి వచ్చింది. ఆ చీకట్లో రాగా నాకు రూట్ తెలిసిపోయింది. ఈ చీకట్లోంచి నేను బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ సూర్యుని యొక్క వెలుగు మరలా తిన్నగా నేను ఆ వెలుగులో మన సూర్య వెలుగులో కిందకే వచ్చాను. ఎక్కడైతే సమాధుడిలో బయలుదేరానో అదే సమాధుడికి నా ఆత్మ వచ్చేసింది. నేను అనుకుంటున్నాను, నేను నిజంగా చనిపోయాను అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను? నిజంగానే చనిపోయాను. కాబట్టి నిజంగానే చనిపోయాను అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడికి వచ్చాను? నేను నా ఆత్మ సమాధికి వచ్చాను. నన్ను ఎక్కడ సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వచ్చేసాను. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు? నేను చనిపోయాను కదా, నన్ను సమాధి చేశారు కదా, నేను ఎన్నో ఘట్టాలు దాటి పరదేశం వెళ్ళాను, ఆ పరదేశంలో నన్ను చేర్చుకోలేదు. తిరిగి కిందకి అబ్రహాము పంపించేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళగలను? నేను ఆత్మతో ఉన్నాను. మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఆత్మ, శరీరము, ప్రాణంతో ఉంటారు. నేను వాళ్ళకి కనపడను, వాళ్ళు నాకు కనపడుతుంటారు. అంతే కదా. అప్పుడు నేను చేశానంటే సమాధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఏమని? ప్రభువా, నేను చనిపోయాను కదా, పరదేశం వెళ్ళిపోయాను కదా, ఇదిగో నా సమాధి ఇక్కడే ఉంది కదా, నేను ఇంటికి వెళ్ళగలను. అక్కడికి వెళ్తే అక్కడ చేర్చుకోలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్తే వాళ్ళు చేర్చుకోరు. నా సంగతి ఏంటి ప్రభు అని నేను మోకరించి సమాధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు నా ఆత్మ మళ్ళీ పైకి లేచింది. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే పైకి లేచిందో ఆ ఆత్మ మళ్ళీ పైకి ప్రయాణం చేస్తుంది. పైకి ఎంతవరకు చేసింది ప్రయాణం? మేఘాల పై వరకు ప్రయాణం చేసింది. మేఘాల వరకు ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారి నా ఆత్మ అబ్రహాము ఎంత ఎత్తైతే ఉన్నాడు, అబ్రహాం ఎంత ఎత్తున్నాడని చెప్పాను నేను, 27
గట్టిగా చెప్పాలి. 20 అడుగులండి. మరి నెమ్మదిగా అంటావేంటి? 20 అడుగులు. నా ఆత్మ 20 అడుగులు వచ్చింది. ఎంత వచ్చింది? 20 అడుగులు వచ్చింది. 20 అడుగులు వచ్చాను నేను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మానవుణ్ణి 20 అడుగులు చేశాడు. ఎంత చేశాడు? 20 అడుగులు చేశాడు. ఇది ఎక్కడ చెప్పాను నేను? నోహ ఓడ గురించి చెప్పినప్పుడు, నా వీడియోలో నోహ ఓడ గురించి చెప్పినప్పుడు మనుషుల ఎత్తులు చెప్పాను. మనుషులకి ఎత్తులు చెప్పాను. ఏ కాలంలో ఎంత, మన కాలంలో ఎంత, యేసు కాలంలో ఎంత ఉన్నారు మనుషులు ఎత్తు. తర్వాత యోనా కాలంలో మనిషి ఎత్తు ఎంత, యోనా కాలంలో మనిషి ఎత్తు ఎంత? 8 అడుగులు చెప్పాను. యేసు కాలంలో 7 అడుగులు. మన కాలంలో 5.5 నుండి 6 అడుగులు. ఇంకా వెనక్కి వెళ్తే మోషే కాలం, ఎవరైనా సంసోన్, చెప్పండి. సంసోను కాలంలో మనిషి ఎత్తు ఎంత? సంసోను, గొలియాత్, చెప్పండి. దావీదు, గొలియాత్ కాలంలో మనిషి ఎత్తు ఎంత? 10 అడుగులు. 10 అడుగులు తీయండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు 17:4. గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానుడు. 6 మూరల జానడు. ఎత్తు మనిషి. అంటే ఎత్తెంత? 6 మూరలు అంటే మూరంటే అడుగున్నారు. 6.5. 6 మూరల జాండు అంటే 10 అడుగులు. ఎవరి కాలం? దావీదు కాలంలో మనిషి ఎత్తు 10 అడుగులు. 10 అడుగులు. ఇంకా వెనక్కి వెళ్తే మోషే కాలంలో మనిషి ఎత్తు ఎంత అని చెప్పాను? 13. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 3:11. రఫాయిములో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలి ఉండెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడుగు. ఆ మంచం పొడుగు మనుషుని మూరతో 9 మూరలు. మనుషుని మూరతో 9 మూరలు. అంటే మంచం పొడుగు ఎంత? 9 మూరలు. మూరంటే అడుగున్నారా? 9 మూరలు అంటే ఎన్ని అడుగులు? 9 శాఖం ఎంత? 4.5. 4.5 9 13.5. ఓగు మంచం పొడుగు ఎంత? 13.5 అడుగులు. మన డబల్ కాట మంచం పొడుగు ఎంత? ఇది 6 ఎందుకు? మనం 5.5 నుంచి 5 నుంచి 6 లోపల ఉన్నాం కాబట్టి 5 నుంచి 6 లోపల ఉన్నాం. మరి ద్వితీయోపదేశకాండం ఏ కాలం? మోషే కాలం. మోషే కాలం క్రీస్తు పూర్వం 1500. క్రీస్తు పూర్వం 1500లో అంటే క్రీస్తు శకము 2023. ఇప్పటికే 1500ను 2000ను 3500. ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితం మనిషి పొడిగంత 13 అడుగులు. ఇదిగో ఓగు ఏ కాలం వాడు? మోషే కాలం వాడు. మరి మోషే కాలంలో ఓగు ఉన్నాడు కదా. ఓగు మంచం పొడిగంత 13.5 అడుగులు. అంటే మనిషికి మంచానికి తేడా ఎంత ఉంటుంది? 6 అడుగు. అంతే కదా. అందుకే లెక్కలు అన్నాడు ఒక ఆయన. చాలామంది చెప్పారు నాకు, ఏమంటే చాలామంది పాస్టర్లు మరి చెప్పారు, కానీ మీరు ఒక్కరే చెప్పారండి మనిషి యొక్క ఎత్తులు ఏ కాలంలో ఎంతో. బైబిల్ అంటే రెఫరెన్స్ ప్రకారం నోరెత్తితే ఏముండాలి? రిఫరెన్స్. లేకపోతే మాట్లాడకూడదు. బైబిల్ ఉందా లేదా? అతని మంచం వెడల్పెంత? ఓగు మంచం వెడల్పెంత? 4 మూరలు. 4 మూరలు అంటే ఎన్ని అడుగులు? 6 అడుగులు. అంటే ఇప్పుడు కాలంలో మన డబల్ కాట మంచం పొడుగు, ఓగు యొక్క మంచం వెడల్పు. ఇప్పుడు ఓగు యొక్క మంచం మీద మన పెద్దోళ్ళని పడుకోబెట్టాలి. ఎలా సరిపోతాడు? అడ్డుగా పడుకోబెట్టాలి. ఇప్పుడు డబల్ కాట మంచం మీద చిన్నపిల్లల్ని ఎలా పడుకోబెడతారు? అడ్డుగా పడుకోబెడతారు. మరి ఓగు మంచం మీద మన పెద్దోళ్ళని
ఎదిగిన వాళ్ళని ఎలా పడుకోబెడితే సరిపోతారు? అడ్డుగాను ఊగు మంచం మీద మనం ఎంతమంది సరిపోతాం? 13 మంది 13 అడుగులు అది. అంతే. కనీసం 12 మంది అన్న 11 మంది అన్నా పడతారు. పడతారు లేదా? పడతారు. లెక్కలండి, బైబిల్ లెక్కలు ఉంది కదా అక్కడ. కాబట్టి అంత తిత్తి మనుషులు. అబ్రహాము కాళ్ళ మనిషి పొడుగు ఎంత? 20 అడుగులు. అబ్రహాము కాళ్ళ మనిషి పొడుగు చెప్పాను మీకు ఎంత? 20 అడుగులు. 15 అడుగులు. 15 అడుగులు. ఇప్పుడు అబ్రహాము మోషే కంటే ముందే వెనకాల వాడు. వెనక్కి వెళ్తాను. మోసే నుంచి వెనక్కి వెళ్తాను. మోసే కాలంలో మనిషి పొడుగు ఎంత? 13 అడుగులు. అబ్రహాము కాలంలో 15 అడుగులు. ఎలాగా? లోతు బారే స్టాచ్యూ కొట్టండి. ఏం కొట్టండి? లోతు బారే స్టాచ్యూ. స్టాచ్యూ అంటే విగ్రహం. మరి లోతు భార్య, లోతు పిల్లలు మరి సొదొమ గొమొర్రా నుంచి పారిపోతున్నారు కదా, అది కాలిపోతుంది అంటేనే. అప్పుడు ఆమె వెనక్కి తిరిగిందా? అప్పుడు ఆమె పొడుగంత వెనక్కి తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ సెలలో మీ యొక్క యూట్యూబ్లో మీరు చూస్తున్నారు. సెలలో లేకపోతే ల్యాప్టాప్లో లోతు భార్య ఉప్పు స్తంభం కొడితే ఎంత ఉంది? 15 అడుగులు ఉంటుంది. ఎంత? 15 అడుగులు. ఎవరి కాలం అది? లోతు భార్య ఎవరి కాలం? అబ్రహాము కాలం. చెప్పండి. అబ్రహాము కాలం క్రీస్తు పూర్వం 2000. ఎంత? క్రీస్తు పూర్వం 2000. కాబట్టి క్రీస్తు పూర్వం 2000లో మనిషి పొడుగు ఎంత? 15 అడుగులు. ఆ అబ్రహాం కంటే ఎవరు? ఆదాం నుండి నోహు వరకు అందరూ 900 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు బతికారు. మళ్ళీ వాళ్ళ పొడుగు ఎంత? 20 అడుగులు. 20 అడుగులు. ఎలాగా? జలప్రవాహానికి పర్వతాలు మునిగిపోయి ఎంత నీరు ఎత్తుచ్చిన నీరు? ఆదికాండము 7వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమందికి బుర్ర పనిచేయదు, సరిగ్గా ఆలోచించరు. జల ప్రవాహానికి నీరు ఎంత ఎత్తొచ్చింది? 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను. 15 మూరలు అంటే ఎంత ఎత్తు? 15 మూరలు అంటే ఎంత ఎత్తు? ఎన్ని అడుగులు? 22.5 అడుగులు. 22.5. 15 మూరలు అంటే మూరంటే అడుగున్నారా? 15లో సగం ఎంత? 7.5. 15 22.5 అంటే భూమి నుంచి 22.5 అడుగులు ఎత్తొస్తే పర్వతాలు మునిగిపోతాయా? మునిగిపోవు. అంటే అందుకే అన్నాడు పర్వతములు మునిగిపోయి అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? నేను నోహు వాడు గురించి చెప్పినప్పుడు, ఎక్కడ నోహు వాడు గురించి చెప్పినప్పుడు ఈ లెక్కలు చెప్పాను నేను. అంటే అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? పర్వతాలు మునిగిపోయి అంటే ఎవరు ఎక్కడ నిలబడితే ఎవరన్నా గుట్టకేసి అనుకోండి, జలప్రవాహం వచ్చేస్తుంది, గుట్టకేసాడు. ఆ గుట్ట ఎక్కినోడు కంటే నీరెంత రావాలి? 22.5 అడుగులు ఎత్తితే అప్పుడు వాడు నిలిపోతుంది. గుట్ట కంటే ఎత్తేది కొండకేసాడు ఇంకోడు. ఆడు మునిగిపోవాలంటే ఎంత రావాలి? ఆ కొండ మునిగిపోయి ఆ కొండ సర్ఫేస్ నుండి వాడు ఎత్తు కంటే ఎక్కువ రావాలి. ఎవడన్నా పర్వతం ఎక్కెత్తేమవుతుంది? పర్వతం మునిగిపోయి పర్వతం సర్ఫేస్కి 22.5 రావాలి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆదికాండం 7వ అధ్యాయము
21వ వచనం. ఆది కాండం 7వ అధ్యాయము 21వ వచనం. 22వ వచనం. అప్పుడు ఆ, పక్షులేమి అప్పుడు పక్షులేమి. పశువులేమి ఇప్పుడు పర్వతం, ఎవడైనా పర్వతం ఎక్కేస్తే అంటే దేవుని చిత్తం ఏంటి? అందరూ చచ్చిపోవాలి. ఓడలో ఉన్నాయి తప్ప జంతువులు, పక్షులు, మనుషులు మొత్తం చచ్చిపోవాలి. నీటి చేత చెడందంతా చచ్చిపోవాలి. అప్పుడు పక్షులేమి పక్షులేమి పశువులేమి పశువులేమి మృగములేమి మృగములేమి భూమి మీద ప్రాకు భూమి మీద ప్రాకు పురుగులేమి పురుగులేమి భూమి మీద సంచరించు భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త శరీరులేమి సమస్త నరులేమి సమస్త నరులేమి చచ్చిపోయారు. ఎప్పుడు చచ్చిపోయారు? ఆఖరిని చచ్చిపోయింది ఎవరు? మానవుడు. మానవులు. ఆఖరిని మానవులు చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు ఇలా కూర్చున్నాం మనం. నేను ఇక్కడ కూర్చున్నాను, ఇదే ప్లాట్ఫామ్ మీద కింద కూర్చున్నాడు, నువ్వు అక్కడ కూర్చున్నావు. ఇప్పుడు జలప్రవాహం వచ్చిందనుకోండి, ఫ్లడ్స్ వచ్చాయి, ముందు ఎవరు మునిగిపోతారు? కింద కూర్చున్నవాడు. దాని తర్వాత వీడు, దాని తర్వాత నువ్వు, దాని తర్వాత నేను. ఎవరు ఎత్తుగా ఉన్నారో వారు లాస్ట్ని మునుగుతాడు. జల ప్రవాహంలో ఆఖరిని మునిగిపోయింది ఎవరు? మనుషులు. అంత ఎత్తున్నాడు. ఎంత ఎత్తున్నాడు? 22.5 అడుగులు నీరు ఎత్తాను, కానీ వాడు ములగలేదు. అంటే వాడు ఎత్తెంత? 20 అడుగులు ఉన్నాడు. వాడు ఎత్తికి 2.5 ఎత్తు వచ్చింది. అప్పుడు ఎగిరి 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 ఏం చేస్తాడు? ఆఖరికి కాళ్ళు తేలేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు 20 ఏళ్ళు చెప్తానంటే, దేవుడు ఆదాము నుండి నోహ వరకు మనుషులు 20 అడుగులు. దేవుడు ఆదామని ఏదో చిన్న కుర్రోళ్ళకి ఏం చేయలేదు, 20 అడుగులు చేశాడు అతన్ని. 20 అడుగులు ఉన్నాడు కాబట్టే 930 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతున్నాం? బిలో 100. అంటే బిలో 100 సంవత్సరాలు లోపల బతుకుతున్నాం. ఎవరో కానీ 110, 102, 105 మన కాలం బతకడం లేదు. మరి మన ఎత్తు ఎంత? 5 to 6. ఎంత? 5 to 6. మరి 100 అడుగుల లోపల ఉన్నవాడు, 100 సంవత్సరాల లోపల ఉన్నవాడు 5 నుంచి 6 అడుగులు ఉంటే 1000 సంవత్సరాలు బతికేవాడు ఎంత పడుకుంటాడు? అది కాలిక్యులేషన్. అంటే 1000 సంవత్సరాలు కాదు. బైబిల్ చదవండి. ఆది కాండము ప్రార్థన చేసే ఆది కాండము 5వ అధ్యాయం చదవండి, బాగా చదవండి. ఎంతంత కాలం బతికారు ఒక్కొక్కరు కూడా. దాని తర్వాత జలప్రవాహం తర్వాత వయసు తగ్గిపోయింది, ఎత్తు తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇలా చెప్పానంటే, నేను అబ్రహాము ఎందుకు 20 అడుగులు ఉన్నాడు? ఆదాముకి ఎత్తు. నేనెందుకు 20 అడుగులు వచ్చాను? మేఘాల పైన వెళ్ళిన తర్వాత. అంటే దేవుడు మనిషిని ఎంత పొడుగు చేశాడో మొట్టమొదటి దినాల్లో, ఆదాము కాలంలో అంత ఎత్తు అందరూ సమానంగా వచ్చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే 20 feet వచ్చానో, 20 అడుగులు వచ్చానో, నేను నా యొక్క శరీరానికి, నా యొక్క ఆత్మకు మహిమ శరీరం వచ్చింది. ఏమొచ్చింది? మహిమ శరీరము. ఆ మహిమ శరీరం రాగానే ధగ 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 ధగ. ఎక్కడుంది? చదువు, వాక్యం చదువు, బైబిల్ ఎక్కడుంది? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా యొక్క ఆత్మకి మహిమ శరీరము వచ్చింది. ఏం శరీరం వచ్చింది? మహిమ శరీరం. ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం.
గట్టిగా, ఇంకా గట్టిగా. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి. అదిగో మనకేమొస్తుంది? మహిమ. అంటే మహిమ అంటే అర్థం ఏంటి? మనమే ప్రకాశిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మనము ఏకమై ఉన్నలాగున వారును. మనమంటే ఎవరు? వారంటే ఎవరు? మనమంటే 7 ఆత్మలు. తండ్రి అయిన దేవునికి 7 ఆత్మలు. అది మనము. వారంటే యేసును నమ్మినవా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. అంటే మనం చనిపోతే మనకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఆ మహిమ చూస్తున్నాను. నేను సమాధుట్లో ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? ప్రభువా, నేను నిజంగా చనిపోయాను కదా, చనిపోయాను అనుకుంటున్నాను నేను. అది దర్శనం. అది పరదేశం వెళ్ళాను. పరదేశంలో అబ్రహాము పరదేశ గేడు తీయలేదు. గేడు తీస్తే లోనికి వెళ్ళిపోతాను. ఇంకే గొడవ ఉండదు. ఇక గేడు తీయలేదు కాబట్టి నీవు నీ ప్రభువు భోంచేనికి ప్లేట్లు తెచ్చావు అన్నాడు. తేలదనను వెళ్ళిపట్టురా. అందుకని కిందకు వచ్చేసాను. కిందకి వచ్చి ఎక్కడికి వచ్చాను? తిన్నగా ఎక్కడ నన్ను సమాధి చేశారో నా దర్శనంలో ఆ సమాధుడికి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతుంది ఆత్మ. నేనేమో వాళ్ళకి కనపడను. వాళ్ళ భోజనం నాకు కుదరదు, వాళ్ళ తిండి నాకు కుదరదు, వాళ్ళ నీళ్ళు నాకు కుదరదు, వాళ్ళ పడక నాకు కుదరదు, వాళ్ళ కంపం వాళ్ళకి కుదరదు. నేను ఆత్మను, వాళ్ళేమో శరీరులు. అప్పుడు మోక నుంచి ప్రార్థన చేస్తే మేఘాల పైకి వెళ్ళిన తర్వాత ఆత్మ ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. మహిమ శరీరం వచ్చింది. ఇంకా చూసుకో ఉన్నాను. నిజంగా 20 అడుగులకి ఎంత బలం ఉంటుందో, ఎంత బాగుంటానో. దగ 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 మెరిసిపోతున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. అక్కడే 26వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారు యందును ఉండినట్లు నేను వారు యందు ఉన్నట్లును వారికి నీ నామమును తెలియజేస్తేనే ఇంకను తెలియజేసేదనని. అది అంటే దైవత్వం ఎలాగుందో, దైవత్వం ఎలాగైతే ఉందో అలాగే ఆయన నమ్మేవారు కూడా చనిపోయిన తర్వాత వచ్చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఇంకెక్కడుందా విషయాలు? అటువంటి విషయాలు ఇంకెక్కడున్నాయి? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అంటే దేవునికి ఏముంది? మహిమ ఉంది. అదే మహిమ ఆయన నమ్మిన వారికి, వాళ్ళు చనిపోయి తిరిగి ఆత్మ పైకి వచ్చినప్పుడు వారికి ఆ మహిమ వస్తుందని బైబిల్లో చూస్తున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 5వ వచనం. యెషయా 55:5.
ఆ? నీవు ఎరుగని జనులను నీవు పిలిచెదవు. నీవు ఎరుగని జనములను నువ్వు పిలిచెదవు. నిన్ను ఎరుగని జనులు నిన్ను మహింపరచగా నిన్ను చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదారు. యెహోవా మీకు దొరుకాలమందు ఆయనను వెదకుడి. ఆయన స్నేహంలో ఉండగా ఆయన వేడుకునుడి. ప్రేమను వలరా ఈ విధంగా దేవుడు యెషయా 55 అధ్యాయము 5వ వచనం 55 అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఎలాగైతే ఉంటాడో పరలోక రాజ్యంలో మనము అలాగే ఉంటామని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించను. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలైనగా ఆ లోకము ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని. అద్దిగో, దేవుని నమ్మిన మనం ఏమవుతున్నాము? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలియుందుము. దేవునికి ఏముంటుంది? మహిమ ఉంటుంది. ఆయన్ని పోలియుందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క మహిమ మనకి వచ్చేస్తుంది. అక్కడే 62వ అధ్యాయం, కీర్తనలు 62వ అధ్యాయము చూడండి ఎంత స్పష్టంగా ఉందో. కీర్తనలు 62వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 62:7. కీర్తన 62:7. నా రక్షణకు, అదిగో నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. కాబట్టి మనకి రక్షణ ఇవ్వడమే కాదు, దేవుడు ఏమిస్తాడు? మహిమ కూడా ఇస్తాడు. ఆ మహిమను చూశాను నేను సమాధుడిలో ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ భూమిపై ఉన్న మేఘాల మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఏమి చేశాడు? మహిమ శరీరము. దాన్ని ఏమన్నారు? మహిమ శరీరం. దాన్ని ఏమన్నారు? మహిమ శరీరం. మహిమ శరీరము. ఏ శరీరము? మహిమ శరీరం. తగ మనలోంచే కాంతి బయటకు వచ్చేది. ఆ కాంతితో నేను మేఘాల మీద అలా ఆకాశంలో ఎంత సంతోషంగా తిరుగుతున్నానో చెప్పలేను. ఎత్తెంత? 20 అడుగులు. 20 అడుగులు. అసలు నా ఎత్తెంత? యాక్చువల్గా భూమి మీద నా ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. ఎంత? 5 అడుగులు 5 అంగుళాలు. కానీ నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎత్తెంత? 20 అడుగులు. కారణం, ఆదామును ఎంత ఎత్తు చేశాడో అంత ఎత్తు మనుషులందరూ ఉంటారు అని నాకు అర్థమైంది. ఇదిగో అబ్రహామును చూసాను 20 అడుగులు. నేను బైబిల్లో కనుగొన్నాను ఆదాము నుండి నోహు వరకు ఎత్తు 20 అడుగులని రిఫరెన్స్ చూపించాం. ఎక్కడ? ఆది కాండము 7వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు పర్వతాలు కూడా మునిగిపోయినప్పుడు పర్వతానికి 15 మూరల నీరు ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు మనుషులు మునిగిపోయారు. మనుషుడు 20 అడుగులు కాబట్టి మనిషి మునగాలంటే పర్వతానికి ఆడెక్కడైతే నిలబడి ఉన్నాడో
అది పర్వతం కానీ, కొండ కానీ, గుట్ట కానీ, మెట్ట కానీ, భూమి కానీ ఎక్కడ నిలబడినా అక్కడి నుంచి 22.5 అడుగులు నీరుస్తే అప్పుడు వాడు చస్తాడు. అది లెక్క. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క విధానంలో తిరిగి నెమ్మదిగా నేను ఎక్కడైతే పడుకున్నానో జల్లూరులో, పిఠాపురానికి సానకన మధ్యలో జల్లూరులో ఆ యొక్క ఇంటికి మడత మందరికి వచ్చి నిలబడ్డాను. ఇదిగో ఇది మడత మంచం, ఇదిగో నా యొక్క ఇది శవము, బాడీ, శరీరము. ఆకాశంలో ఎంత ఎత్తున్నాను? 20 అడుగులు. ఎంత? 20 అడుగులు. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎంతైతే ఎత్తున్నానో ఎవరో శరీరము 5.5 అడుగులు ఉంది. నేను కరెక్ట్గా మళ్ళీ నా ఆత్మ 5.5 అడుగులు ఉంది. సత్యం చెప్తున్నాను, చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇదే దృశ్యము. ఏ దృశ్యము? చనిపోయిన తర్వాత మానవునికి ఆత్మ పద్ధతి ఎలాగుంటుందో, విధానం ఎలాగుంటుందో, ప్రయాణం ఎలాగుంటుందో, పరదేశికి ఎలాగుంటామో మనం అదంతా చూసి చెప్తున్నాను నేను. అప్పుడు నిలబడి చూసుకుంటున్నాను నేను ఎవరిని? నా శరీరాన్ని. ఆత్మ వచ్చి ఇప్పుడు దీనికే ఉంది జీవము. దేనికి? ఆత్మకే ఉంది జీవము. శరీరానికి ఏమి లేదు, ప్రాణము లేదు. ఎందుకు ప్రాణం లేదు? ఆత్మ వెళ్ళిపోగానే శరీరానికి ఏముండదు, ప్రాణం ఉండదు. ఆత్మ ఉంటేనే ప్రాణం ఉంటుంది. ఆత్మకి జీవం ఉంటుంది, శరీరానికి ప్రాణం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇవన్నీ బైబిల్లో రాసి ఉన్నాయి. అప్పుడు నా యొక్క ఆత్మ నా యొక్క శరీరంలోనికి మడత మంచం పడుకున్నాను. ఇలా తిరిగింది. వస్తుందో చూసుకో, ఇది ఇంతవరకు వస్తుందో లేదో చూసుకో. అప్పుడు నా యొక్క ఆత్మ శరీరంలోనికి ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళు, అప్పుడు శరీరము ఆత్మ సెట్ అయింది. అదే ఫిట్టింగ్. చెప్పండి, ఫిట్టింగ్ కరెక్ట్గా. శరీరము కాళ్ళు, ఆత్మ కాళ్ళు, శరీరము నడుము, ఆత్మ నడుము, శరీరము తల, ఆత్మ తల కరెక్ట్గా సెట్ అయింది. కానీ ఏమి లేదు, ప్రాణం లేదు. జీవం లేదు, ప్రాణం లేదు. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇది ఎప్పుడు అర్థమవుతుంది మీకు? మీరు చనిపోయిన తర్వాత. భూమి మీద బతికున్నవాడు ఈ దృశ్యము చెప్పలేడు. 15 సంవత్సరాల ప్రార్థన ఫలితంగా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని, నేను పుట్టిన 6వ సంవత్సరం నుంచి ఆ శ్మశానానికి వెళ్ళడం వల్ల అక్కడ శవన కాడలను చూసిన తర్వాత నా ప్రార్థన ఏంటి? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అంతే. ఎంతకాలం ప్రార్థన చేశాను? నా 21వ సంవత్సరం వరకు. అది 1974వ సంవత్సరం. స్పష్టంగా చెప్తాను కదా. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. ఎంత? 72. ఎస్ ఇంకా బతుకున్నాను నేను. ఎప్పుడైతే ఆత్మ శరీరానికి సెట్ అయిందో అప్పుడు ఆకాశం నుండి తెల్లటి చెయ్యి, చెప్పండి, తెల్లటి చెయ్యి తిరుక్కుంటా వస్తుంది. ఎవరు చూస్తున్నారు దాన్ని? ఆత్మ. ఎవరు చూడరు? శరీరము. ఆత్మకి కళ్ళు ఉంటాయి. ఏముంటాయి? ఆత్మ చూస్తుంది. ఆత్మకి శరీరంలాగే అన్ని అవయవాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆత్మకి శరీరానికి ఇప్పుడు సెట్టింగ్ కావాలి. ఆ చెయ్యి, తెల్లటి చెయ్యి పంజా ఇప్పుకుని వచ్చి నా మంచం చుట్టూరు, నా మడత మంచం చుట్టూరు 3 సార్లు తిరిగింది. 3 సార్లు తిరిగి తల దగ్గర, నా తల దగ్గర, నెత్తి మీద
టప్పమని కొట్టింది. కొట్టగానే ఎప్పుడైతే కొట్టగానే నేను ఊపిరి పీల్చుకున్నాను. అంటే ఆ చెయ్యి వచ్చి ఇలా కొట్టగానే ఆత్మ శరీరము చెప్పండి ఒకటైపోయి. అప్పుడు నాకు శరీరానికి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. అంతవరకు నా శరీరంలో గుండె కొట్టుకోలేదు, గాలి పీల్చుకోలేదు. మళ్ళీ ఆత్మ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు నెత్తి మీద కొట్టగానే చెయ్యి, తెల్లటి చెయ్యి, అప్పుడు నా శరీరానికి ఏమొచ్చింది? గాలి పీల్చుకున్నాను. గుండె టకటకా కొట్టుకుంటుంది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నా శరీరంలో గుండె నుండి పైకి కిందకి రక్త ప్రసరణ జరగడము నేను గమనించాను. అప్పుడు నేను మెలికి వచ్చింది. ఏమొచ్చింది? మెలికి వచ్చింది. మెలికి వచ్చి నేను చనిపోయానా బ్రతుకున్నానా అనే తలంపు వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? నేను చనిపోయానా బ్రతుకున్నానా అనే తలంపు రాగానే కళ్ళు తెరిచాను. కళ్ళు తెరవగానే నేను మడత మంచం మీద ఉన్నాను. 2 చేతులు ఊపాను, 2 చేతులు కలుతున్నాయి. 2 కాళ్ళు ఊపాను, 2 కాళ్ళు కలుతున్నాయి. ఇంకా నేను బతికే ఉన్నానని పెద్ద కేకేశాను. అసలు నేను చాలా గట్టిగా మాట్లాడతాను, చాలా పెద్ద గొంతుగా నాకు. ఎప్పుడైతే గట్టిగా అరిచానో ఇంకా అరుపుకి మా ఇంట్లో ఉన్నవాళ్ళు, మా ఇల్లు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చేసారు. ఏం జరిగింది? లైట్ వేయండి. అప్పుడు లైట్ వేశారు. లైట్ వేయగానే నేను అందరం చూస్తున్నాను. ఏం జరిగింది అంటున్నాను. మీరు పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారా లేదని అడిగాను. ఏమడిగాను? పరలోక రాజ్యం ఉందా లేదా ఉందని నమ్ముతున్నారా లేదని అడిగాను. నిద్రపోయి నా కేక్కే అల్లిపోయి వచ్చేసిన వాళ్ళు ఏంటి వాళ్ళ చేతుల్లో ఏమన్నాయి తెలుసా? తలగడలో దుప్పట్లు ఉన్నాయి. ఏమన్నాయి? తలగడలో దుప్పట్లు. అట్లతో వచ్చారు వాళ్ళు. ఎవరికి అర్థం అవట్లేదు. నేనేమంటున్నాను? పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారా లేదా అన్నాను. కొంతమంది నిలబడి ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు పడుకోనాకి. వాళ్ళకేం అర్థం అవుద్ది? మా అమ్మగారు అంటున్నారు, ఒరే పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నాం కదా మనం అన్నది. ఎస్, నిజమే. ఇప్పుడే చూసొచ్చాను పరదేశిని, పరలోకం కూడా ఉందని నేను అబ్రహాం ద్వారా తెలుసుకున్నాను. అవన్నీ చూసొచ్చాను అన్నాను. ఎవడబడతాడు వెళ్ళి చేశాడు? అర్ధరాత్రి మీద ఇలాంటి మాటలు చెప్తుంటే ఎవడ ఎక్కుతుంది? నిద్రపోయి వస్తాను వచ్చారు వాళ్ళు. ఎవడ కాడిపోయారు. అప్పుడు మొత్తం ఇదంతా తెల్లవారు చెప్పాను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మా అమ్మగారికి మిగతా వాళ్ళకి ఈ దృశ్యమంతా చెప్పాను. అప్పుడు మా అమ్మగారు పరలోకరాజ్యం ఉంది కదరా, అప్పుడు అక్కడి నుండి నేను అనేకులకి ఈ దృశ్యం చాలామందికి చెప్పాను. ఈ విషయం తిరిగి ఒకవేళ నా ఆత్మ తిరిగి రాకపోతే ఏమొద్ది చెప్పాలి? పరదేశంలో ఉంటారు. నా ఆత్మ తిరిగి రాకపోతే ఏమొద్ది? పరదేశంలో ఉంటారు. నిజంగానే నన్ను చెప్పాలి సమాధి చేస్తారు. అంటే సమాధి చేస్తారు. ఈ దృశ్యం సంగతి ఎవరికే తెలియదు. ఎంతమంది చనిపోతున్నారు, ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు? ఎవరు చెప్పడం లేదు. దేవుడు ఎందుకో నాకు 15 సంవత్సరాలు ప్రార్థన. ఏంటి 15 సంవత్సరాలు? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? అలా చావంటే ఏంటి చెప్పండి? చావంటే ఏంటో చెప్పండి. డాక్టర్ని అడగండి చావంటే ఏంటో. జీవకణాలు చచ్చిపోతాయి. ఏంటంటే జీవకణాలు చచ్చిపోతాయి. గుండె ఆగిపోద్ది,
ఊపిరి ఆగిపోద్ది. చెప్పండి చెప్పండి చెప్పండి. మెదడు పనిచేయదు. డెడ్ అయిపోద్ది. ఇంతేనా? ఇంతేనా? ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఇంకా చావలేదు కాబట్టి. చెప్పే డాక్టర్ చావలేదు. చనిపోలేదు. చనిపోతే చావు అంటే ఏంటో చెప్తాడు. నేను చనిపోయి తిరిగి వచ్చాను కాబట్టి, చనిపోయి తిరిగి వచ్చాను కాబట్టి చావు అంటే ఏంటో నేను చెప్పాలి. చావు అంటే ఏంటి ఇప్పుడు చెప్తున్నాను. దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టి బొమ్మను చేసి, చెప్పండి, మట్టి బొమ్మను 20 అడుగుల మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రములో చేవాయను. చదువు చదువు. ఓకే. దేవుడైన యెహోవా నేలమంటితో, రెఫరెన్స్ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మట్టి బొమ్మను చేసి అతనికి ముక్కులు గుండా జీవాత్మను ఊదాడు కాబట్టి నరుడు జీవాత్మ కలిగి ఉన్నాడు. అతనే మనిషి. ఆ ఆత్మను దేవుని పెట్టకపోతే మట్టి బొమ్మకి జీవం వచ్చినా రాదు. ఇప్పుడు నాకేం జరిగింది? జీవము అనే ఆత్మ నాలోని బయటకు వచ్చింది. అప్పుడు నాకు చనిపోయానని తెలిసింది. మళ్ళీ ఆ ఆత్మ శరీరంలో ప్రవహించింది. అప్పుడు నాకు మెలకు వచ్చింది. నేను బ్రతికాను. ఇప్పుడు చావు అంటే ఏంటో నేను చెప్తున్నాను. చావు అంటే ఏంటి? చనిపోవడం అంటే ఏంటి? దేవుడి పట్టిన జీవాత్మ శరీరంలోంచి బయటకు వచ్చేయడమే. నాకు ఎలాగొచ్చింది? కాళ్ళలోంచి బయటకు వచ్చింది. చెప్పండి. కాళ్ళలోంచే లోనకి వెళ్ళింది. కాళ్ళలోంచే బయటకు వచ్చింది నా ఆత్మ. అంటే కాళ్ళలోంచే శరీరంలోకి వెళ్ళింది. దేవుడు ముక్కులు గుండా మనిషికి, దేవుని ఆదాముకి జీవాత్మని పంపించాడు. ఈ విధంగా ఈ యొక్క దృశ్యము, ఈ యొక్క విషయము ఎవరు అడిగారు నన్ను? ఎవరు అడిగారు? ఆ కుర్రాడు పేరు ఏం పేరు? రమేష్ అనే కుర్రాడు అడిగాడు. మరి ఏ ఊరు, మరి ఏ జిల్లా, మరి ఏ దేశము రాయలేదాడు. ఆ కుర్రాడు పరదేశం చూచారు, వీడియోలో ఒకసారి చెప్పారు, అదంతా స్పష్టంగా చెప్తారని చెప్పారు కాబట్టి చెప్పండి అని చెప్పాడు. కాబట్టి ఈ కుమారుడు వచ్చిన ప్రశ్నను బట్టి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ యొక్క నా యొక్క వీడియో చూసేవాళ్ళు ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి, ఎన్ని ఘట్టాలు దాటి, చనిపోయిన తర్వాత ఎన్ని ఘట్టాలు దాటి యేసు క్రీస్తు పొంది విశ్వాసం ఉంచిన వాడి యొక్క ఆత్మ పరదేశ్ చేరుతుందో నేను స్పష్టంగా చెప్పాను. ఈ విధంగా ఈ యొక్క మరి వీడియోను మేము పూర్తి చేస్తున్నాం. ఇదే కాదు 1976 సంవత్సరంలో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూశాను. ఏం చూశాను? కొత్త ఆకాశము కొత్త భూమిని చూశాను. అది ఎలా చూశాను ఇంకొక వీడియోలో తప్పగా చెప్తాను. దీన్ని బట్టి బైబిల్లో రాయబడే ప్రతి విషయము నిజమని లోకానికి, మనుషులకు, అన్ని జాతుల వారికి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. యేసు నమ్మితేనే పరదేశు, పరలోకము. యేసు నమ్మకపోతే పాతాళము, నరకము తప్పదని స్పష్టంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రార్థన. ఇంతటితో వీడియో అయిపోయింది. ప్రార్థన. కృపకలైన కొంతమంది దేవ, గొప్ప దేవ, సమస్తానికి సముద్ర నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా దేవా ప్రభా, ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేసాం. పరదైసు ఎలా చూశాను, మీరు నాకు ఎలా చూపించారు, ఇంత స్పష్టంగా ప్రభా చెప్పగలిగితే ప్రభా, బైబిల్ అన్న విషయాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ప్రభా, నాకు ఎలా జరిగిందో వినేవారు, ఈ వీడియో చూసేవారికి గ్రహింపు దయచేమని కూర్చున్నాం. ఇప్పుడు చాలా ప్రశ్నలు నేస్తారు నాకు, వాటికి సమాధానం చెప్పుటకు నాకు సహాయపడి మీరే మహింపదమని సమస్త సకల తీర్చమని కూర్చున్నాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.